ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ విమర్శించారు. 22 ఏళ్ల కిందట గుజరాత్లో మోదీ కులం ఓసీల్లో ఉండేదని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక బీసీల్లోకి చేర్చారని, అలా ఆయన బీసీ అయ్యారని, అంతేకాని నిఖార్సైన బీసీ కాదని రేవంత్ వాదన. మోడీ గారు నేను బీసీ అని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకందరికి ఎందుకు అంటుండు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం గురించి ఓ ప్రతిపక్ష నేత ఇలా మాట్లాడటాన్ని ఎవ్వరూ హర్షించరు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో కానీ తెలంగాణ ప్రజలు, బీజేపీ వర్గాల నుంచి ఒకటే ప్రశ్న: ప్రధాని మోదీ అలా అయినా బీసీ వర్గంలో ఉన్నారు, మరి రాహుల్ కులం ఏంటి అని. దానికి రేవంత్ వద్ద కాదు, అసలు మొత్తం కాంగ్రెస్ వద్దనే సమాధానం లేదు. కులగణన అనేది కాంగ్రెస్ ఓ పాలసీగా తీసుకుంది. దేశంలో బడుగు బలహీన వర్గాల వారికి వారి జనాభాకు తగ్గట్లుగా అవకాశాలు రావటం లేదని కులగణన చేసి ఆ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ అంశంలో బీజేపీకి భిన్నాభిప్రాయాలున్నాయి. కులగణన ద్వారా సమాజంలో చీలిక తెచ్చి ఓటు బ్యాంకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ విషయంలో వ్యతిరేకంగా ఉంది. అయితే చాలా మంది బీజేపీ నేతలు ఈ అంశానికి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు రాహుల్ కులాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు కాంగ్రెస్ కులగణన చేస్తే రాహుల్ కులం ఏమని నమోదు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే అంత వ్యక్తిగతంగా పోవాల్సిన పని లేదన్న అభిప్రాయం ఇలాంటి కామెంట్లు వినిపించినప్పుడు సామాన్య ప్రజల నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మోదీ కులాన్ని తెరపైకి తీసుకువచ్చి ఆయన కన్వర్టెడ్ బీసీ అని విమర్శిస్తే బీజేపీ నేతలు ఊరుకుంటారా? ఇప్పుడు బీజేపీ నేతలు అదే చేస్తున్నారు. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించారు. ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీల మొదటి సంతానం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవడు. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ముని మనవడవుతారు. అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే మహాత్మా గాంధీకి, ఫిరోజ్ గాంధీకి సంబంధం లేదు. మహాత్మా గాంధీ గుజరాత్కు చెందిన ఆర్య వైశ్య వర్గానికి చెందినవారు. కానీ ఫిరోజ్ గాంధీ మాత్రం పార్సీ అని చెబుతారు. కానీ ఇందిరాగాంధీ మాత్రం బ్రాహ్మిన్ వర్గానికి చెందినవారు. సోనియా గాంధీ ఇటలీకి చెందిన క్రిస్టియన్. ఇలా రాహుల్ గాంధీ సామాజిక వర్గం కలగాపులగంగా మారింది. ఫలానా సామాజిక వర్గంగా ఆయన చెప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు సామాజిక వర్గాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లి విమర్శలు చేయకూడదు. కానీ రేవంత్ రెడ్డి అదే పని చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసే కులగణన వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. దానికి చట్టబద్ధత వచ్చినా ఆ లెక్కల్ని చూపించి రిజర్వేషన్లు అమలు చేయటం సాధ్యం కాదు. కేవలం కులపరమైన రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇందులో రాహుల్, మోదీ కులాలను కూడా లాగుతున్నారు. దీనివల్ల ప్రజల్లో విభజన వస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా జాతీయ పార్టీలు, కులాలు, మతాల పేరుతో సెంటిమెంట్లను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నాయి. మరి దేశం ఎలా బాగుపడుతుంది? Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu. ఛానల్.